10 మందికి నీతులు ఎన్నంటే గాన్ని బోధించొచ్చు గాని పాటించేటోడే గొప్పోడు. సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికీ చెప్పుకుంటాడు కదా, ఎదగాలనంటే చదువుకోవాలి, చదువే మన జీవితాలను మారుస్తుంది అని. కానీ ఆ చదువులు చదివే పిల్లలకు ఫీజులు మాత్రం కడతలేడు. అందుకే బడి నడుపుతున్న ఓనర్లు పిల్లలను బయటికి పంపేసిండ్రు. చూడుండ్రి ఎట్లా బిక్కు బిక్కుమని చూస్తున్నారో. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అనే పథకం ఒకటి తెలంగాణలో నడుస్తున్నది. ఆ పథకం కింద ఎస్సీ ఎస్టీ బీద పిల్లలకు ప్రైవేట్ బడులలో కొంతమందికి చదువులు చెప్తారు. వాళ్ళ ఫీజులను సర్కారు ఆ ప్రైవేట్ బడోళ్ళకే కట్టాలి. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినాక 2 ఏళ్ల నుంచి పిల్లల ఫీజులో ₹1 కూడా కట్టలేదట. అందుకే బయటికి వెళ్ళిపోండ్రి, మీ తరపున ఫీజులు కట్టే కాంగ్రెస్ సర్కారు ₹1 కూడా కట్టలేదు, అందుకే నడుగుండ్రి బడుల నుంచి అన్నట్టు బయటికి నెట్టేసిండ్రట. అందుకే ఇగో ఇట్లా బయటికి వచ్చి ఎందుకు మమ్మల్ని గెంటేసిండ్రు అని తెలియక చూస్తున్నారు పిల్లలు. వాళ్ళ తోటి విద్యార్థులు స్కూల్ లోపల టైంకి స్కూల్ విద్యను అభ్యసిస్తూ ఉంటే వీళ్ళేమో బయట నిలబడ్డారు పిల్లలు. వాళ్ళకు కూడా తెలియదు ఎందుకు నిలబడ్డారు. కొంతమంది పిల్లలు వెళ్ళిపోయారు. అదే కలెక్టర్ని కలిస్తే కూడా సార్ని కలిసి రామర్ ఏదైనా సార్ కూడా బట్టి విక్రమార్కతోటి మాట్లాడాలి. తర్వాత తల్లిదండ్రులంతా కలెక్టర్ ఆఫీస్ కు పోయిండ్రు. ఫీజులు కడతామని మాయ మాటలు చెప్పిన సర్కారు మా పిల్లల చదువులను గంగల కలిపిందని చెప్పుకుంటున్నారట. కానీ కలెక్టర్ మాత్రం ఏం చేస్తాడు చెప్పుండ్రి, సర్కారే ఫీజులు కట్టకుంటే. గిట్లున్నది రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా నడుపుతున్న చదువుల వ్యవహారం. మైకులు దొరికితే చదవాలే చదవాలే, చదువు ఒక్కటే మనల్ని మార్చుతుంది అని చెప్తాడు కదా. ఆ చదువులకు అక్కరకు వచ్చే సవలతులు కూడా కల్పించాలి, ఫీజులు కట్టాలి, రియంబర్స్మెంట్లు ఇవ్వాలి. అంతేగాని కట్టాల్సిన ఫీజులు కట్టకుంటే పిల్లల చదువులతో ఆడుకొని ఇవన్నీ మంచి మాటలు చెప్తే ఏం లాభం. ఇప్పటికైనా వీళ్ళ ఫీజులు కట్టి చదువులు సాఫీగా సాగేటట్టు చూడాలని కోరుతున్నారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం కింద పిల్లలను చదివిస్తున్న అయ్యవ్వలు.